131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యలో గణనీయంగా మార్పులు రానున్నాయి. ప్రస్తుత సీట్ల నిష్పత్తి తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50% సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. 850 లోక్సభ సీట్లలో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు దక్కనున్నాయి. ఎస్పీ సీట్లు 84 నుంచి 136కి, అలాగే ఎస్టీ స్థానాలు 47 నుంచి 70కి పెరగవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందరికీ సమానంగా 50% సీట్లు పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రం చెప్పినట్లుగా 50% పెరిగితే ఆ సీట్లు 120 అవుతాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 128 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రం చెప్పినట్లు 50% పెరిగితే ఆ సీట్లు 72 అవుతాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 68 నుంచి 78 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రం చెప్పినట్లుగా 50% పెరిగితే ఆ సీట్లు 63 కానున్నాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 64 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీహార్లో 40 లోక్సభ స్థానాలుంటే కేంద్రం చెప్పినట్టుగా 50% పెరిగితే ఆ సీట్లు 60 అవుతాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 70 నుంచి 73 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలున్నాయి. కేంద్రం చెప్పినట్టుగా 50% పెరిగితే ఆ సీట్లు 38 కానున్నాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 28 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలున్నాయి. కేంద్రం చెప్పినట్టు 50% పెరిగితే ఆ సీట్లు 26 కానున్నాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలున్నాయి. కేంద్రం చెప్పినట్టుగా 50% పెరిగితే ఆ సీట్లు 59 అవుతాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 41 నుంచి 51 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కేరళలో 20 లోక్సభ స్థానాలుంటే కేంద్రం చెప్పినట్టు 50% పెరిగితే ఆ సీట్లు 30 అవుతాయి. అలాగే జనాభా ఆధారంగా లెక్కిస్తే 19 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశం ఉంది.